నాయకుడిని కోల్పోయాం. బహుశా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ఏదో ఒక్క కాపు సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా వాళ్ళు వస్తూ కూడా చూస్తే నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా పెట్టారు ముద్రగడ గారు. ఈ ప్రాంతంలో కూడా చాలా మంది బీసీలు ఎస్సీలు కూడా చాలా అభిమానిస్తూ ఉంటారు. ఒక రకంగా ప్రేమ ఆప్యాయతలకి అనురాగాలకి ఒక ప్రతిరూపంగా మామూలుగా దూరం నుంచి కనిపించేటటువంటి వాళ్ళకి చాలా ఫెరోషియస్ లీడర్గా కనిపించేటటువంటి ముద్రగడ గారు దగ్గర నుంచి చూసేటటువంటి వాళ్ళకి చాలా ఎమోషనల్గా చాలా బాండింగ్స్తో వ్యక్తి. ఇవాళ ఆయన దూరం అవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలకు కానీ అందరికీ కూడా చాలా తీరినటువంటి నష్టం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది చాలా పెద్ద ఇవాళ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ముద్రగడ గారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తాం అనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇవాళ పార్టీలకు అతీతంగా ముద్రగడ గారిని అభిమానించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పకుండా ఆయన్ని సందర్శించవచ్చు, ఆయనకి నివాళులు అర్పించవచ్చు, అందులో ఏం అనుమానం లేదు. కానీ ఎప్పుడు సమాజం కోసం ఆయన నమ్మినటువంటి సిద్ధాంతంతో చాలా బలంగా మొండిగా ఏదైతే ఒక సమస్య మీద పోరాడేవారో అందులో రాజీ పడకుండా ఉండేవారు. మరి ఈవేళ ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు, వారు చెప్పినటువంటి మాటల్ని ఈవేళ పాత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఆవేళ పద్మనాభం గారిని చాలా రకాలుగా వేధించి ఇబ్బందులు పెట్టి అనేక రకాలుగా ఆయనను అవమానించి ఆయన కుటుంబ సభ్యుల పట్ల కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించి ఈవేళ ఆయన చనిపోయిన తర్వాత ఎవరి ముసలి కన్నీరు అవసరం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగని ఇది రాజకీయాలు మాట్లాడేటటువంటి సమయం కాదు. ఖచ్చితంగా పద్మనాభం గారిని అభిమానించేటటువంటి వాళ్ళు ప్రభుత్వ లాంఛనాలు మాత్రం అవసరం లేదనేటువంటి మాటని మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు మాటగా ఈవేళ పాత్రికా ముఖంగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. అవసరం లేదు అని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే ఈవెన్ సీనియర్ జర్నలిస్టులు కూడా కొంతమంది చెప్పడం జరిగింది ప్రభుత్వం ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉందని. ఆయన ఎప్పుడు అధికారం వెనకాల పరిగెట్టలేదు, ఎప్పుడు ప్రజల తరపునే ప్రజల పక్షానే ఉన్నాడు. ఈవేళ కూడా అదే రకంగా ప్రజల మధ్యలోనే వారిని అభిమానించేటటువంటి వారి మధ్యలోనే వారి చివరి క్షణాలు కూడా గడుస్తాయి తప్పితే ప్రభుత్వపరమైనటువంటి లాంఛనాలు అవసరం. ఆయన ఎప్పుడు అధికారం కోసం వెంటబడలే, ఆయన అధికారాన్ని వదిలేసుకున్నారు చాలా సందర్భాల్లో మనం చూస్తే. నేను ఈవేళ కూడా అదే చెప్తా ఉన్నాను. చెప్పాను కదా ఆయన ఉన్నంత కాలం ఆయన్ని అనేక రకాలుగా అవమానించారు, ఇబ్బందులు పెట్టారు. ఈవేళ ఏదో మనసులో లేనటువంటి ప్రేమని బయటకి నటించడం కోసం అవసరం లేదు అనేటువంటి మాటని చెప్పుకుంటున్నారు. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్.